హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అస్సలు స్పైస్ లేకుండా మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఈ సండే చికెన్ తెచ్చుకుంటారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు చికెన్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా అర కేజీ చికెన్ ని నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకుని 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. మీకు ఇంకా టైం ఉంటే కనుక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చికెన్ పీస్ కి ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉంటే అలా ట్రై చేయండి. టైం లేకపోతే 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ పక్కన పెట్టేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటో, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కుక్కర్ గిన్నె తీసుకుని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బిర్యానీ స్పైసెస్ ని ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి యాడ్ చేయండి. కొత్తిమీర వాటర్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు టమాటో యాడ్ చేయడం ఇష్టం లేకపోతే చికెన్ యాడ్ చేసే ముందు 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఇంకొక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది. లేదు మాకు ఫ్లేవర్ గా మీడియం స్పైస్ ఉంటే సరిపోతుంది అనే వాళ్ళు నేను చూపించిన విధంగా స్పైసెస్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టేసి మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రైస్ త్వరగా కుక్ అయిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట. 2 గ్లాసెస్ రైస్ కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రైస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టే ముందు సాల్ట్ చెక్ చేసుకుని విజిల్ పెట్టేసుకోండి. నార్మల్ రైస్ అయితే 2 విజిల్స్ వేయించుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 విజిల్ సరిపోతుంది. వాటర్ వచ్చేసి 1కి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే, నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ కి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకుని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే మిక్స్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ గా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, మైల్డ్ స్పైస్ తో మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ఈ సండే ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పెరుగు చట్నీ, ఆనియన్ తో సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా ఈ సండే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.